ఒక రాజ్యంలో ఇద్దరు పేద యాచకులు ఉండేవారు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు రాజభవనానికి వెళ్లి యాచన చేసేవారు. వాళ్ళ జీవితం కొనసాగుతుంది. అందులో మొదటివాడు, తమ దయతోనే మాబోటి పేదలు బ్రతుకుతున్నారు, అంతా రాజాధీనం అంటూ రాజును సంతోషపరిచి ఎక్కువ బహుమతులు పొందాలని చూసేవాడు. అందుకే అందరూ అతన్ని రాజాధీనం అని పిలిచేవాళ్లు. రెండవ యాచకుడు మాత్రం దేవుని మీద భక్తి ఉంచేవాడు. అంతా దైవాధీనం, దేవుడు ఏమి చేసినా మంచిదే అంటూ సాధారణంగా మాట్లాడేవాడు. అందుకే అందరూ అతన్ని దైవాధీనం అని పిలిచేవాళ్లు. ఒకరోజు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. రాజాధీనం ఎప్పుడూ నన్ను పొగుడుతాడు కదా, అతనికి ఒక మంచి బహుమతి ఇవ్వాలి అని రాజు అనుకున్నాడు. రాజు ఒక పెద్ద గుమ్మడికాయ తెప్పించాడు. దాన్ని కోసి లోపల బంగారు నాణేలు, వజ్రాలు, మాణిక్యాలు నింపించాడు. తర్వాత దాన్ని మళ్లీ బాగా మూసేశాడు. మరుసటి రోజు ఆ గుమ్మడికాయను రాజు రాజాధీనంకు బహుమతిగా ఇచ్చాడు. ఈ గుమ్మడికాయ నీకు బహుమతి. రాజు ఇచ్చిన బహుమతి చూసి రాజాధీనం చాలా ఆనందపడ్డాడు. ఇది చాలా బరువుగా ఉంది గదా, ఇది అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది అని అతను అనుకున్నాడు. అలా అనుకుని ఒక శెట్టి దగ్గరికి వెళ్లి ఆ గుమ్మడికాయను అమ్మేశాడు. ఆ డబ్బుతో సంతోషంగా రాజాధీనం ఇంటికి వచ్చాడు. ఇక శెట్టి ఆ గుమ్మడికాయను చూసి గుమ్మడికాయ దానం చేస్తే పుణ్యం వస్తుంది అని అనుకున్నాడు. అప్పుడే దైవాధీనం అటుగా వస్తుండటం చూసి శెట్టి అతన్ని పిలిచాడు. గౌరవంగా ఆ గుమ్మడికాయను దక్షిణతో సహా అతనికి ఇచ్చి, ఇది నీకు దానం అని అన్నాడు. దైవాధీనం గుమ్మడికాయ ఇంటికి తీసుకెళ్లి పగలగొట్టాడు. గుమ్మడి లోపల బంగారం, రత్నాలు కనిపించాయి. దైవాధీనం ఆశ్చర్యపోయి, అంతా దైవలీలే అని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ తర్వాత వాళ్లు ధనవంతులయ్యారు, సుఖంగా బతికారు. మర్నాడు రాజు రాజాధీనంని పిలిపించాడు. రాజాధీనం, నువ్వు ఎలా ఉన్నావు? గుమ్మడికాయ కూర తిన్నావా? అవును మహారాజా, చాలా రుచిగా ఉంది. నిజంగానా? అవును మహారాజా. అప్పుడు రాజుకు అర్థమైంది. కోపంతో రాజు భటులను పిలిచాడు. భటులతో కొరడాలతో కొట్టించాడు. నేను అబద్ధమాడాను. అప్పుడు రాజు శెట్టిని పిలిపించి అడిగాడు, ఆ గుమ్మడికాయను దైవాధీనంకి దానం చేశానోనన్నాడు. అది విని రాజు ఆశ్చర్యపోయాడు. నేను రాజధీనికి డబ్బులిస్తే అది దైవదినం దగ్గరికి వెళ్ళింది ఎలా అనుకున్నాడు. రాజు ఇప్పుడు పూర్తిగా గ్రహించాడు, అంతా దైవాధీనమే. తాను ఏమి తలిచినా దేవుడు ఇంకోలా చేస్తాడు. నీతి: మనుషులు ఎంత ప్రయత్నించినా చివరికి ఏది జరగాలో అదే జరుగుతుంది.